గీతా అధ్యాయం 5 శ్లోకం 22 ఏ హి సంస్పర్శజా భోగ దుఃఖ్యోనయ ఏవతే ఆద్యంతవంత్ కౌంతేయన తేషు రామతే బుద్ధ ఇంద్రియ వస్తువుల సంపర్కం వల్ల కలిగే ఆనందాల ఆకర్షణ ఎంతగా ఉందంటే సన్యాసులు మరియు ఋషులు కూడా దాని ఉచ్చు నుండి తప్పించుకోలేరు. సామాన్యుడే కాదు, తపస్సు చేస్తున్న సన్యాసి సాధకుడు కూడా మంచి ధ్యాన స్థానం మరియు స్థలానికి ఎంతగా ఆకర్షితుడవుతాడంటే అతను తన జ్ఞానయాగాన్ని సగంలోనే వదిలివేసి కోరుకున్న స్థానాన్ని పొందుతాడు. అతనికి ఆ స్థానం లభించకపోతే అతని మనస్సు చాలా బాధపడి చాలా రోజులు ధ్యానం చేయలేకపోతుంది. అందుకే ఈ ఆకర్షణ ఆనందాన్ని కలిగించదు, దోహకాన్ని మరియు విధ్వంసాన్ని మాత్రమే తెస్తుంది. ఓ కౌంతేయ అర్జునా, దాని భయంకరమైన దెబ్బను ఎదుర్కొన్న తర్వాత తన స్పృహలోకి వచ్చినవాడు, అంటే స్పష్టమైన జ్ఞానాన్ని పొందినవాడు మాత్రమే దాని ఉచ్చు నుండి తప్పించుకోగలడు. గురూజీ సామీప్యతలో మాత్రమే ఎటువంటి భయంకరమైన ఎదురుదెబ్బలు ఎదుర్కోకుండా ఈ నిర్లిప్త భావనను సాధించవచ్చు. గురువుకు శరణాగతి పొందండి, ఆయన భగవంతుని స్వరూపం.